అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన దేశం కోసం, మన దేశంలో ఉన్న ప్రజల కోసం రక్షణగా ఉండవలసిన ఒక సైనికుడు ఒక యువతను మోసం చేశాడు అంటూ ఆ యువత అయితే మాత్రం ఈరోజు పోలీసులను ఆశ్రయించే పరిస్థితి కనిపించింది. ఇదే ఈ ఘటన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవేట మండలం మంద్రాడ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు ఆ యువతను మోసం చేసిన ఆ సైనికుడు ఎవరు అనేదే పాటు మనతో పాటు ఆ యువత ఉంది. ఆ యువత మాటల్లో విందాం ఒకసారి. అమ్మ, చెప్పండి, నీకు ఏమని చెప్పి మోసం చేశాడు? అసలు మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? సార్, నేను మంద్రాడ గ్రామంలోనే ఉంటాను సార్. అబ్బాయి పేరు గాడ సతీషు. ఆర్మీలో అస్సాం రీఫిల్స్లో పనిచేస్తున్నారు. తనకి నాకు ఒక 6 మంత్స్ 7 మంత్స్ నుంచి పరిచయం ఉంది సార్. ఆ పరిచయం కాస్త అలాగా ప్రేమ వరకు వెళ్ళింది. వెళ్ళాక ఆ అబ్బాయి అస్సాంలో వర్క్ చేస్తాడు సార్. అక్కడ కామాఖ్య టెంపుల్ ఉందని చెప్పేసి తనే రమ్మని చెప్పి టికెట్ బుక్ చేశాడు సార్. టికెట్ బుక్ చేసి అక్కడ కొంచెం తను ఇబ్బంది పెట్టమని తనతో కలవాల్సి వచ్చింది సార్. కలిసిన తర్వాత నాతో ఫోను అన్నీ బాగానే మాట్లాడేవారు సార్. నేను లాస్ట్ మంత్ నేను కన్సీవ్ అని తెలిసిన తర్వాత తను నాకు మెడిసిన్ అవన్నీ పంపించారు సార్. నేను పెళ్లి చేసుకుంటాను కదా, ఇంకా ఇలా ఎందుకు అని నాకు కొంచెం బెదిరించారు సార్. అదే అంటే మేడెక్కి దూకేస్తా అని చెప్పి బెదిరించారు సార్. బెదిరించి నా పెళ్లి చేసుకుని అబౌట్ అయ్యాను సార్. తర్వాత ఆగస్ట్ మంత్ అబ్బాయికి వచ్చాక పెళ్లి చేసుకోమని చెప్తే, నువ్వు దేవరదానివి, నువ్వు కాపుదానివి కాదు అని, నీది మా కులం కాదు, నేను ఎలా చేసుకుంటాను, నీ కులం దాన్ని చేసుకుంటే నాకు మందిరాల్లో పరువు పోద్దని చెప్పేసి నన్ను కొంచెం అవాయిడ్ చేయడం చేశారు సార్. తర్వాత 2 మూసాలు నా రూమ్కి రావడం, నన్ను కొట్టడం అవన్నీ చేశారు సార్. చేసిన తర్వాత ఇది నేను ఇంకా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని చెప్పి అనుకున్నాను సార్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమో కొంచెం టైం కావాలని చెప్పారు సార్. టైం కావాలని చెప్పారు. ఇలాగా ఒక 15 డేస్ దాకా వాళ్ళు టైం ఇచ్చాను సార్. ఆ అబ్బాయి అప్పుడు కూడా వస్తాను, పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్నారు సార్. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ నాకు ఫోన్ చేసి, నేను రాను, నువ్వు నచ్చింది చేసుకొని ఫోన్ చేసి చెప్పేశారు సార్. తర్వాత వావులపల్లి శ్రీనివాసరావు సార్, అతను సాక్షి పేపర్ విలేకరు అంట సార్. అతను ఏంటంటే నావేవో కొన్ని ఫొటోస్ చూపించి ఈ అమ్మాయి మంచిది కాదు, చెడ్డదని చెప్పేసి ఊళ్ళో అందరికీ తప్పుడుగా సమాచారం చేస్తున్నాడు సార్. తను కూడా నాకు చాలా మెంటల్గా చాలా టార్చర్ చేస్తున్నారు సార్. ఎవరు కనిపించిన సార్, అమ్మాయి ఇలాంటిదా, అలాంటి దాన్ని నువ్వు చేసుకుంటావా, ఆయన మనం కాపోలము దేవరదాన్ని చేసుకోవడం ఏంటని చెప్పి ఆ అబ్బాయికి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సార్. నేనైతే నాకు ఇప్పటికీ ఆ అబ్బాయి అంటే ఇష్టమే సార్. నేను అబ్బాయిని పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే ఆ అబ్బాయికి నేను చచ్చిపోతాను సార్, అంతే సార్. నీకు ఆ అబ్బాయి ఎప్పటి నుంచి పరిచయం మీకు? అబ్బాయి నాకు 3rd మంత్ నుంచి పరిచయం సార్. ఎలా మీకు ఆ పరిచయం అయ్యాడు? నీతో ఎలా మాట్లాడేవాడు అప్పుడు? నాతో బాగానే మాట్లాడాడు సార్. నేనంటే ఇష్టం అని చెప్పి అనేవాడు. ఇంట్లో ఒప్పించుకుందాము, పెళ్ళి చేసుకుందామని చెప్పి అనేవాడు సార్. తర్వాత ఎప్పుడైతే ఈ విలేకర్ శ్రీను ఎంటర్ అయ్యాడో, నువ్వు దేవరదానివి, నువ్వు కాపుదానివి కాదు అని చెప్పేసి ఇంకా క్యాస్ట్, ఇంకా దేనికైనా ఇంకా క్యాస్ట్ ప్రతి దాంట్లో కూడా క్యాస్ట్ తీసుకొచ్చేవాడు సార్. నువ్వు కాపుదానివి కాదు, అయితే నేను చేసుకునేదాన్ని, దేవరదానివి నుంచి నేను చేసుకోను అన్నట్టు అతను మాట్లాడేవాడు సార్. ఇప్పుడు నీ డిమాండ్ ఏంటమ్మా? నాకు అతనితో పెళ్ళి కావాలి సార్. పెళ్లి చేసి నేను చచ్చిపోతాను సార్, అంతే సార్. ఆ అబ్బాయి పెద్దలతో కానీ పోలీసులతో కానీ ఎవరితో మాట్లాడడం మీరేం జరిగిందా? కేసుకు వెళ్ళడం అయింది సార్. సీఏ సార్ అతనికి ఫోన్ చేసి చెప్పడం కూడా అయ్యింది. అతను కూడా 10 డేస్ అతను టైం ఇచ్చారు. అతను లాస్ట్లో ఒక 3 డేస్ బ్యాక్ ఫోన్ చేసి నేను రాను సార్ అని చెప్పి సీఏతో చెప్పడం జరిగిందంట. సో సార్ అబ్బాయి చెప్పిన తర్వాత సారు యాక్షన్ స్టార్ట్ చేశారు సార్. ఈ విషయంపై పెద్దలు ఏమైనా మాట్లాడడం జరిగిందా? పెద్దలు ఏం మాట్లాడడం ఏం లేదు సార్ ఇంకా. మీరు ఏమనుకుంటారు లాస్ట్కి? నాకైతే న్యాయం కావాలి సార్. ఆర్మీ ఉద్యోగం అయితే ఆడపిల్లలను మోసం చేయడం రూల్ ఏమన్నా ఉందేంటి సార్? వాళ్ళ మామయ్య గారు అయితే వాడు ఒక ఆర్మీ ఎంప్లాయ్, వాడు ఇంటికి కూడా నువ్వు పీకలేవని చెప్పేసి అన్నారు సార్. నాకు ఆ మాట కూడా నాకు అసలు నచ్చలేదు సార్, అంతే. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవేట మండలం మంద్రాడి గ్రామానికి చెందిన గార సతీష్ అనే యువకుడు 7 ఏళ్ల క్రితం ఒక ఆర్మీ ఉద్యోగం సంబంధించి దేశ సైనికుడిగా అయితే మాత్రం మారాడు. అందులో భాగంగా జాబ్ చేసుకుంటూ 7 నెలల పరిచయమైన ఒక అమ్మాయితో అయితే మాత్రం నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు తప్ప వేరే జీవితం లేదు అని ఆ ఒక అమ్మాయిని అయితే మాత్రం నమ్మించి నట్టేట ముంచాడు. ఈరోజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అయితే మాత్రం ఏదైతే ఆ యువత ఉందో ఆ యువతనైతే మాత్రం తను ఎక్కడ పనిచేస్తున్నాడో ఉద్యోగరీత్యా అక్కడ తీసుకెళ్ళి అయితే మాత్రం ఆ యువతను లొంగ తీసుకునే పరిస్థితి కనిపించింది. ఈరోజు పెళ్లి చేసుకో అనేసరికి ప్రేమించినప్పుడు లేని కులం అడ్డు, ఈరోజు పెళ్లి చేసుకో అనేసరికి కులం అడ్డు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఆ యువకుడు. ఈరోజు ఎటిది తేల్చుకోలేక అయితే మాత్రం ఆ యువతి ఈరోజు సంతకవేట పోలీసులు ఆశ్రయించింది. నాకు తాను తప్ప మరి ఇంకెవరు లేరు, తనతోనే నేను పెళ్లి చేసుకుంటా, తనతోనే జీవిస్తాను, తన
జీవించేలా నాకు చావు గతని అయితే మాత్రం ఈ యువత అయితే మాత్రం ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఇది నీరు కార్చడానికి ఈ గ్రామంలో ఒక వ్యక్తి అయితే మాత్రం లేనిపోని నా మీద సృష్టిస్తున్నాడని చెప్పేసి ఆ యువత మనతో కూడా చెప్పడం జరిగింది, ఆరోపించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ యువకుడి పట్ల, ఈ దేశ సైనికుడి పట్ల అయితే మాత్రం కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై మరి పోలీసులు పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఆ యువతకి ఎటువంటి న్యాయం చేస్తారో అనేది మాత్రం వేచి చూడాలి. ఇదే విషయంపై ఆ యువత సంతకేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై అయితే మాత్రం మనతో పాటు సంతకేట్ ఎస్ఐ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ యువత ఏమని ఫిర్యాదు చేసింది, ఆ యువత పట్ల ఎవరు మోసం చేశారు? మందరాడి గ్రామానికి చెందినటువంటి ఒక యువతి మనకి 18/9/2025 వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగిందండి. తనని అదే గ్రామానికి చెందినటువంటి గార సతీష్ అనే కుర్రాడు, ప్రజెంట్ అతను సాయుధ బలగాల్లో పనిచేయడం జరుగుతుంది. అతను తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా పలుసార్లు ఆమెతో కలవటం జరిగింది. అయితే ఇప్పుడు తనను పెళ్లి చేసుకోమని చెప్పేటప్పటికీ అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో తనకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని మనకి రిపోర్ట్ అవ్వగా దాని మీద ప్రజెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.